దిశ పేపర్లో వర్షాకాలంలో ఎన్నికలు, జూన్ తర్వాతే ఎంపీటీసీ జెడ్పీసీ పోరు, మరోసారి ఓటర్ జాబితా సవరణ అంట. రాష్ట్రంలో ఇప్పట్లో ఏ ఎన్నికలు జరిగే సూచనలు కనిపించడం లేదు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక జూన్ 12 వరకు కొనసాగున్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అంతా కార్యక్రమాలు విజయవంతంపై దృష్టి పెట్టింది. దీంతో పాటుగా ఏప్రిల్ నెలలో తెలంగాణలో ఓటర్ జాబితా సవరణ ప్రారంభం కానున్నది. ఈ విషయం కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించింది. దీనిపై రాజకీయ పార్టీలన్నీ దృష్టి సారించాయి. ఓటర్ జాబితా ప్రక్షాళన కార్యక్రమంపై రాజకీయ పార్టీలు పరంగా తీవ్ర స్థాయిలో విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు వెలువెళ్తే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే జనాభా లెక్కల మొదటి దశ హౌస్ లిస్టింగ్ సర్వే మే 10 నుంచి ప్రారంభం కానుంది. దీంతో ప్రభుత్వ యంత్రాంగం సిబ్బంది పూర్తి స్థాయిలో ఈ ప్రక్రియపై నిమగ్నం కావాల్సి ఉంటుంది. సో జిల్లాలు, మండలము, గ్రామ స్థాయిలో ఉండే కొద్దిపాటి సిబ్బంది ఈ 3 కార్యక్రమాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఈ 3 కార్యక్రమాలని అమలు చేయాల్సిన సిబ్బంది అంతా వేరైనందున ఇప్పటికిప్పుడు ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బంది అందుబాటులో ఉండరని ప్రభుత్వ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం ఏ కార్యక్రమం అమలు చేసినా గ్రామం, మండల స్థాయిలో చేయాల్సిందే. అయితే రెవెన్యూ, పంచాయతీరాజ్, విద్యాశాఖ సిబ్బంది వారు బిజీగా ఉండే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కష్టతరం కానుంది. సో మరోవైపు వేసవిలో తీవ్రమైన ఎండలు, తాగునీరు, విద్యుత్ సరఫరా వంటి ఇబ్బందులున్న దృష్టిలో ఉంచుకొని ఎన్నికలు వాయిదా వేసినట్టుగా తెలుస్తున్నది. వ్యవస్థను రద్దు కాదని ప్రభుత్వ యంత్రాంగం అంచనంట. ఒక దశలో ఎంపీటీసీ జెడ్పీసీ ఎన్నికల వ్యవస్థ రద్దుపై చర్చ జరిగిందని సమాచారం. అయితే అది సాధ్యమయ్యే పని కాదని ప్రభుత్వ యంత్రాంగం ఒక అంచనాకు వచ్చినట్టుగా తెలిసింది. దీనికి సంబంధించిన ప్రక్రియ కేంద్రం చేతిలో ఉండడంతో ఏం చేయలేమంటూ అధికారులు నిర్ధారణకు వచ్చారు. అంతకుముందు జిల్లాలు, మండలాలు పునర్విభజన చేయాలని ప్రభుత్వం ఆలోచన చేసింది. రిటైర్డ్ జడ్జిని నియమించాలని క్యాబినెట్లో తీర్మానించారు. ఆ తర్వాత రాజకీయ రచకాలతో జనాభా లెక్కలు పూర్తయ్యే వరకు, అనగా 2027 మార్చి చివరి వరకు జిల్లాలు, మండలాల పునర్విభజన చేయబోమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇక ఎంపీటీసీ జెడ్పీసీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే నిర్వహించేందుకు అన్ని సిద్ధంగా ఉంచుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులని ఆదేశించింది. దీంతో ఈ వారంలో ఓటర్ జాబితా సవరణకు షెడ్యూల్ విడుదల కానుంది. సో మొత్తం మీద అయితే ఎంపీటీసీ జెడ్పీసీ ఎన్నికలు అయితే ఇప్పట్లో లేవట. మరోసారి ఓటర్ జాబితా సవరణ జరిగిన తర్వాత ఎవరున్నారు అంటే ఎవరు బ్రతుకున్నారు, ఎవరు చచ్చిపోయారు, ఏది దొంగ ఓటు, ఏది ఒరిజినల్ ఓటు, కొత్త వాళ్ళు ఇంకెవరు నమోదు చేసుకోవాలి, ఇట్లా ఓటర్ల జాబితా సవరణ జరిగిన తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు పోయే అవకాశం ఉంటుంది. అది కూడా ఎప్పుడు జూను. ఇప్పుడు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికని 99 రోజుల యాక్షన్ ప్లాన్ పెట్టుకున్నది రాష్ట్ర ప్రభుత్వం. ఈ 99 రోజుల యాక్షన్ ప్లాన్లో మరుగున పడినటువంటి గ్రామాల అభివృద్ధి కావచ్చు, లేకపోతే రోడ్లు, డ్రైనేజీలు, శానిటైజేషన్స్, విద్యుత్ సమస్యలు, ఇట్లా ఏ సమస్యలు గ్రౌండ్ లెవెల్ ఉంటే ఆ సమస్యల్ని సార్ట్అవుట్ చేసి 99 రోజుల తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు వెళ్ళేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో దాదాపు ఇక జూన్ అంటే మీరు ఇప్పుడు మార్చి నడుస్తుంది, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, 4 నెలల పాటు, ఒక 4 నెలల పాటు ఇక ఎన్నికలు లేనట్టే. ఈ గెలుపు గుర్రాల కోసము ఎవరైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో స్థానికంగా ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా ప్రజాప్రతినిధులు, ఈయన పోటీ చేస్తే గెలుస్తాడు, ఈయన టికెట్ ఇస్తే గెలుస్తాడని ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళు ఒక 4 నెలల పాటు రెస్ట్ తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తున్నది. ఇక పోటీ చేసి గెలవాలని తహతహలాడేటువంటి ఆశాభావులు ఉన్నారో వాళ్ళు కూడా ఒక 4 నెలల పాటు ప్రశాంతంగా రెస్ట్ తీసుకోండి, ఓటర్లను వశపరిచే ప్రయత్నం చేసుకోండి, ప్రశాంతంగా మీరు అభివృద్ధిలో మీ పాత్రను పోషించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ 4 నెలలు కష్టపడితే భవిష్యత్తులో టికెట్ కనుక వచ్చి ప్రజలు ఆదరిస్తే మీరు ప్రజాప్రతినిధి అవుతారు, లేకపోతే ఏముండదంతా బొగ్గే. సో ఇట్లా ఎన్నికలకు సంబంధించి కూడా వర్షాకాలంలోనే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఉంటాయట. ఈ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల వ్యవస్థను రద్దు చేస్తారని జరిగినటువంటి చర్చ అవాస్తవం, అది కేంద్రం చేతిలో ఉంటుందని చెప్తా ఉన్నారు. సో మొత్తం మీద ఒక క్లారిటీ అయితే కనబడతా ఉంది. త్వరలో మరి అంటే జూన్ తర్వాతనే ఎన్నికలు ఉంటుంది అనేది ఒక క్లారిటీ కనబడతా ఉంది. సో ఇట్లా ఇవి మొత్తం మీద అయితే చాలా వార్తా కథనాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి ఇవాళటి దినపత్రికల్లో. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.